పొద్దున్న లేచినా నుంచి హోమ్ మినిస్టర్ గారు మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తుంటుంది అమ్మ. మాటలు ఎక్కువ, పని చాలా తక్కువ. ప్రజలైనా గమనించండి, 2 సంవత్సరాలు అయింది ఆ అమ్మ నోట్లో నుంచి పరిపాలన సంబంధించి శాంతి భద్రతలకు సంబంధించి ఎప్పుడైనా మాట్లాడిందే? గొడ్డలి, తల్లి, చెల్లి, పులిందల ఎమ్మెల్యే, ఈ 4 పదాలు తప్ప ఏదైతే మాట్లాడిందా? గొడ్డలి, తల్లి, చెల్లి, పులిందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఈ 4 పదాలతోనే 2 సంవత్సరాల కాలయాపన చేసింది ఆమె. మాటలు చాలా ఎక్కువ హోమ్ మినిస్టర్ గారికి, పని మాత్రం చాలా తక్కువ. ఒక్క మాట, అది కూడా చెడ్డ మాట కూడా కాదబ్బా ఆమె అనేది. మా అమర్నాథ్ మేకప్ మీద పెట్టిన శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదని అది ఆంతర్యం. ఒకవేళ అతను నైస్గా మాట్లాడాడో మొరటుగా మాట్లాడాడో నాకు తెలియదు, కానీ అతని ఉద్దేశం అదే. అలంకారం మీద పెట్టినటువంటి శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదే. ఎట్లయితే మన శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటామో సమాజాన్ని కూడా అంత అందంగా తీర్చిదిద్దాలా అనేది దాని ఆంతర్యం. ఎంత అల్లరి చేసినారమ్మా దానికి. అతని ఫోటో పెట్టి చెప్పులతో కొట్టినారు, నానాగా మాట్లాడరు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడరు. మరి ఈ బుద్ధు ఒక తల్లి, ఒక స్త్రీని మాట్లాడారని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక తల్లి గర్భానికి శోకం కలిగింది, ఆమె గర్భమే బూడిదయింది, ప్రశ్నిస్తోంది. మీ ప్రభుత్వం యొక్క నేతృత్వంలోనే పోలీసులు పని దరిద్రమైన పని చేసినారని చెప్పి దేశమంతా కూడేగుస్తోంది. దీనికి బాధ్యత వహించారా? పోలీసులే బాధ్యత వహిస్తారా? పోలీసుల్లో కూడా సిఐ నాగరాజు మాత్రమే బాధ్యత వహిస్తాడా? ఇంకా సిఐ కంటే కింద ఉండేవాళ్ళు, పైన ఉండేవాళ్ళు, డిఎస్పీలు, ఏసీపీలు, డీజీపీలు ఎవరు బాధ్యత వహించరా? ఎంటైర్ పోలీస్ శాఖ బాధ్యత వహించదా? ఈ పోలీస్ శాఖను నడిపించే హోమ్ మినిస్టర్ గారు బాధ్యత స్వీకరించరా? లాల్ బహదూర్ శాస్త్రి మాదిరి ఒక రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తే రైలు ప్రమాదానికి గురైతే ఆయన రాజీనామా చేసినాడు. ఇది నా బాధ్యత, నైతిక బాధ్యత అని చెప్పి. మరి నువ్వు బాధ్యత తీసుకోవమ్మా అనితమ్మా? ఆహా, గబ్బిలం పట్టుకొని పదవిని ఊగులాడాల్సిందే తప్ప మీకు పరిపాలన మీద అవగాహన లేదు, సామర్థ్యం లేదు, పరిపాలన చేసే స్వేచ్ఛ లేదు. కేవలం 2 నీకు తెలిసేదమ్మా. 1 లోకేష్ బాబును పొగిడే భజన కార్యక్రమం, 2 జగన్మోహన్ రెడ్డిని విమర్శించే కార్యక్రమం. ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు నీకు కనిపించవు. మానభంగాలు, హత్యలు, యాసిడ్ దాడులు, ఇట్లాంటి లాకప్ డెత్తులు, లాకప్ దహనాలు 1, 2, 3 చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించరా? పోలీసులు, హోమ్ మినిస్టర్ సరే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వాన్ని నడిపేది ఆయన. మరి ఇంత ఘోరమైన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము జవాబుదారీతనంగా మాట్లాడదా? ఆహా, 15 రోజుల నుంచి 15 రోజులు ఏమి లేదు, దాదాపు నెల రోజులుగా ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరిగి అవమానపడి పట్టించుకునే నాదుడే లేడు. చిట్ట చివరిగా ఆ పిల్లోని చంపేసి కాల్చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జోక్యం చేసుకునే తర్వాత మెల్లిమెల్లిగా ఈ కథ వెలుగులోకి వచ్చింది. చిట్ట చివరిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి ఆ తల్లిని ఓదార్చి ఒక భరోసా ఇచ్చి మేముండాం, పోరాడతామని చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వంలో కదిలికి వచ్చి అప్పటికప్పుడు రాత్రికి రాత్రే అమ్మని పిలిపించుకొని స్టేషన్కు సిఐ మీద కంప్లైంట్ ఇప్పించి కేసు రిజిస్టర్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఘోరం ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారు పోతారు ఆమె ఇంటికి. ఇది ఎట్లుంది తెలుసునా ప్రజలారా? గిచ్చి జోలబాన్నట్టుంది. పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు, గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి. గన్ను, అవినాష్లో నాశనం, ఇంకా వేరే ఏం ఎంతసేపు గన్నులు గొడ్డల్లేనా? ఎంతసేపు నరకాలి, చంపాలి,
నాశనం చేయాలి, ఇదే నిర్మించాలి, కట్టాలి అన్న ఆలోచన వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండుంటే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో జలయజ్ఞం పూర్తయిపోయేది. కనీసం రాజధాని కోసము ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదిక అనుకుంటుంది, దాన్ని కూల్చేశారు. అప్పుడే అర్థం కావాల్సింది వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అని.